ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, లక్ష్మీ దుర్గా, ఏదైతే సర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిందో దానికి సంబంధించి డ్రాఫ్ట్ ముసాయిదా ఓటర్ జాబితాను నేడు రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విడుదల చేశారు. మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో 89.22% మంది ఫారాలు తిరిగి సర్ ప్రక్రియలో అందజేశారని సిఇఓ తెలియజేశారు. మొత్తం 15.22 లక్షల మంది రాష్ట్రంలో ఓటర్లు చనిపోయినట్టుగా వెల్లడించారు తమ నివేదికలో. 22.30 లక్షల మంది శాశ్వతంగా ఇల్లు మారడం లేదా గైహాజరీ అంటే అక్కడ లేకపోవడం వంటి గుర్తించినట్టుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. 7.37 లక్షల మంది పేర్లు 2-3 చోట్ల నమోదైనట్టు, బహుళ చోట్ల, కొన్ని ఓట్లు 2 చోట్ల, కొన్ని ఓట్లు 3 చోట్ల కూడా నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో 1 కంటే ఎక్కువ చోట్ల ఉన్న వారిని ఎక్కడ ఓటు కొనసాగించుకుంటారని అడిగి ఆ ప్రాంతంలో మాత్రమే కొనసాగించడం జరుగుతుందని కూడా ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నిజమైన ఓటర్లు ఫారం 6 ద్వారా మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం, ఎవరికైనా ముసాయిదా జాబితాలో ఓట్లు మిస్ అయితే కనుక వారు నిజమైన ఓటర్లను భావిస్తే ఫారం 6 ద్వారా మరలా ఓట్ను పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కూడా ఈ క్లైమ్స్, అభ్యంతరాలు, తమ ఓటు ఎందుకు తొలగించాలని క్లైమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అభ్యంతరాలు ఏమన్నా ఉంటే, ఎవరి ఓట్ల విషయంలో అయిన అభ్యంతరాలు ఉంటే అవి కూడా పంపించవచ్చు అని కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇక అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా శుద్ధీకరించినటువంటి, పూర్తి స్థాయిలో సరిచేసినటువంటి తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురిస్తామని కూడా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ముసాయిదా జాబితాను విడుదల చేయడం జరిగింది. ముసాయిదా జాబితా ఈసీఐ నెట్ యాప్ లోను, అదేవిధంగా సిఇఓ వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక నోటీసు, విచారణ లేకుండా ఏ ఒక్క ఓటును కూడా తొలగించలేదనేది కూడా సిఇఓ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హులు ఎవరు మిస్ కాకుండా, అనర్హులు కొత్తగా ఓటర్ల జాబితాలో చేరకుండా పారదర్శకత ప్రక్రియతో ఎన్నికల సంఘం కట్టుబడి ఉందని చెప్పి కూడా సిఇఓ తన ప్రకటనలో తెలియజేశారు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఇప్పుడైతే వెల్లడించారు. ఈ జాబితా ఆధారంగా ఏమైనా అభ్యంతరాలు, క్లైమ్స్ ఉంటే చేసుకుని ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే మాత్రం ఫైనల్ ఓటర్ జాబితా ఆగస్టు 3వ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా కూడా వెల్లడించారు. థ్యాంక్ యూ. ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. 3.71 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ సమర్పించారని, 4.16 లక్షల మంది ఓటర్లలో 89.22% ఫారాలు ఇచ్చినట్టుగా సిఇఓ ప్రకటించింది. ఇక 7,37,000 మంది పేర్లు పలుచోట్ల నమోదైనట్టు గుర్తించారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించనున్నారు.